ఫ్రెండ్స్ అందరికి ఇంకా సాయంత్రం అయితే అయిందనమాట. ఇంకా నేనైతే అంత పని చేసుకోవాలా. టీవీ చూస్తుంటేనే అక్కడే ధ్యాస ఉంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే కసు కొట్టుకోవాలా, సామాన్లు ఇక్కోవాలా, టీ చేయాలా. ఇంకా మిద్దు పైన బట్టలు ఉన్నాయన్నమాట. ఈరోజు ఉతికినవి అన్నీ తీసుకొచ్చి మడతేసి ఎవరు బట్టలు వాళ్ళకి పెట్టాలన్నమాట. ఈ టైం స్టార్ట్ చేసుకుంటేనే తొందర అయిపోతుంది పని, లేకుంటే ఎక్కడ పని అక్కడే అయిపోతుంది అనమాట. తొందర అయితే చేసుకోవాలబ్బా. ఇంకా ఇంట్లో కసు కొట్టుకొని ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా రోడ్డు అదంతా కొట్టుకొని ఇంక దాన్ని నిండిగా ఉండదు పని అనమాట. ఇప్పుడే అవ్వ పాప వాళ్ళు అందరూ అడిపోయి మంచం మీద కూర్చున్నారు. ఇంక టీ చేసి వాళ్ళకి ఇస్తే టీ తాగుతారు. ఇంక నేను తొందర అయితే పనులు అయితే చేసుకుంటాను. ఇంకా మా అత్త పని వేయచ్చే లోపలైతే ఇంట్లో పని ఇంక వంట పని అయిపోతే ఇంకొచ్చి అందరూ ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు అనమాట. మనం ఇంట్లో వంట చేసుకుంటుంటే ఇంకా ఆ టైం అప్పుడు బాగుండదు. తొందర అయితే ఇంకా అన్నీ నా ఇంట్లో పనులు అయితే తొందర సాయంత్రం పనులు అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే ఇంకా 8 గంటలు అవుతుంది అనమాట. ఈ రోజు నుంచి మరి జొన్నరెట్టి స్టార్ట్. ఇంకా చపాతి అయితే ఇక్కడే చేసేదాన్ని కానీ జొన్నరెట్టి కాబట్టి కట్టెల పొయ్యి మీద అయితే చేయాలన్నమాట. ఇంకా మా అత్త వచ్చేటప్పుడు అయితే తొందర అయితే చేస్తాను. పోతాను మరి నా పనికి ఎక్కుతాను. ట్రైన్ ఇంత పొడవు ఉంటుంది కదా, వాళ్ళ పనులు కూడా ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద డైలాగ్ చెప్పింది రండి. సో ఇప్పుడు వేరే పని నేను హెల్ప్ చేసేటోడు, ఇప్పుడు నేను హెల్ప్ చేసే పనులు ఏమన్నా ఉండే ఏం చేయొద్దులే కానీ నీళ్ళోటి ఎత్తుకోలే 2 గడులు. ఇంకా నిజమంటే కుళాయిలు మొన్నటి నుంచి నీళ్ళే రావట్లేదు అనమాట. ఈ రోజు కొంచెం బాగా వాడుతుంటాయి. ఇంకా డ్రమ్ అయితే నీట్గా కడిగేసి ఎండకైతే పెట్టింటి. ఇంకా దాంట్లోకి ఇంకా కడవలు నిండే కొద్ది అయితే దాంట్లోకి ఇంకోటి ఎండాకాలం స్టార్ట్ అయితే ఇంకా మామూలుగా పల్లెటూరులో నీళ్ళు కొంచెం తక్కువే అనమాట. ఎక్కడైనా ఎందుకంటే మంచిగా పారే బోర్లు అయినా కానీ కొన్నిసార్లు తక్కువ అయిపోతాయి అనమాట వాటర్. సో ఉన్న వాటిని మనం కొంచెం మంచిగా వాడుకోవాలి. ఈ 2 months అనమాట ఈ ఎండాకాలం సీజన్ మాత్రమే. మే, ఏప్రిల్, జూన్ ఈ 2-3 నెలలు ఇంకా కొంచెం కష్టం ఉంటది కానీ వర్షాకాలం వస్తే ఏప్రిల్ వర్షాకాలం వస్తే ఇంకా ఫుల్ నీళ్ళు ఇంకా మనకు అసలు కరువే ఉండదు. ఇప్పుడు ఒక 2-3 నెలలు కష్టం ఉంటుంది. ఇట్లాంటి టైంలోనే ఇంకా మోటార్లు పెట్టుకొని అట్లా కొట్టుకుంటారు అనమాట ఎక్కువ శాతము. మాకు మోటార్ కూడా ఉంది కానీ ఎనీ టైం మన ఇంటి దగ్గర అయితే ఇంకా చిన్నగా జీలు పారుతుంది అనమాట. ఇంకా కడవలు నిండే కొద్ది డ్రమ్ములో పోసి పెట్టుకుంటే చేయాల టీ చేయాల. మరి పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ లోనే ఉండదు. మా అత్త అట్లానే పనిలో పడి నేను వచ్చిన తర్వాత తెచ్చి మరి టైం అవుతుంది అనేసి పొద్దున్నే 2 తెచ్చిపోతుంది అనమాట. పొద్దునకి ఒకసారి చేస్తాను, సాయంత్రం ఒకసారి చేస్తాను. అప్పుడే మా ఇంట్లో కొంతసేపు ఉంటున్నారు. ఎవరైనా మరి బంధువులు వస్తే ఇంకా అట్లా ప్యాకెట్ తీసుకోవడం మళ్ళీ చేయడం అనమాట. అట్లా కొంతమంది పండ్లు పోయే వాళ్ళు అట్లే అండి. నేను ఇంట్లో ఉంటాను కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడే చేస్తాను అట్లా చెప్పేది. ఏం ప్రతాప్ అన్నీ చెప్పాలా నిజమంటే. సరే చేసుకో పాపం, నిన్ను డిస్టర్బ్ చేయాలా. ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ మంచిగా ఎప్పుడైతే పని మొదలు పెట్టుకోవాలనుకుంటారో పిల్లలకు మంచిగా అన్నం తినిపించేసి అందరూ మంచి బయటకు పంపించేసి అక్కడ కూర్చొని మంచి మీద చల్లగా బయటగా ఇంక నేను నా పని చేసుకుంటానని ఫాస్ట్గా చేసేసుకుంటది. ఇంకా ఏమన్నా స్వీట్ లేదా ఈరోజు? స్వీట్ కలవరిస్తుందబ్బా. ఏం స్వీట్ తింటుందో కదా వచ్చేటప్పుడు అక్కడ చూస్తున్నా కానీ స్వీట్ అన్ని చూస్తున్నాను కానీ తినబుద్ధి కావట్లేదు కానీ ఇంట్లో చేసుకొని తినాలా అని. అదే ఏమన్నా ప్రశస్త వాళ్ళకి అందరికి సాయంత్రం పూట ఏమన్నా స్వీట్ చేద్దామా అని. ఇంకా ఆట తిని బోర్ వచ్చేదే. నాకేం ఆట తినబుద్ధిగా స్వీటే ఇష్టం. నాకు నిజంగా నాకైతే స్వీట్ ఇష్టము. ప్రశస్తకి ప్రతాప్కి మా అత్తకి మా మామకి అందరికి ఆట ఇష్టంగా నాకి ప్రశస్త ప్రిన్సీకి అయితే స్వీటే ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందిలేండి. ఇంకా నిన్న జరిగిన షో ఈరోజు వచ్చింది చూస్తూ ఉంటే ఇంత టైం అయ్యేదే. పోతాను అబ్బా నాకు టైం అయ్యేదే. అవి ఏ స్వీట్ చేయాలి? ఏదైనా ప్రశస్త ఏమంటది పాయసం చేయంటది. దేంతో చేస్తావు పాయసం? సగ్గుబియ్యం పాయసం చేద్దాం. నాకు నచ్చదు అసలు సగ్గుబియ్యం అంటే. పెసరబెల్ల పాయసం తొందరగా తీసుకోరా. సాయంత్రం టీ క్యాన్సిల్ చేసి అదే తాగమండి. నిజం అంటే అట్లా స్వీట్ తిన్నప్పుడు టీ ఎక్కువ తాగరు అనమాట. అందుకనేసి సాయంత్రం పూట టీ బదులు స్వీట్ తెచ్చిందాం. సరే ఈరోజు ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చానమాట. తొందర అయితే ఎవరి బట్టలు వాళ్ళకి మడితేసి అయితే ఎవరి బట్టలు వాళ్ళకైతే పెట్టాలా.
ఇంకా నేనైతే స్వీట్ చేస్తానని చెప్పాను కదా, ఇంక స్వీట్ పేరు అయితే ఇంకా కేసరిబాద్ అనమాట. ఎన్ని రోజులైతే తినాలా అనిపిస్తుంది, అందుకనేసి ఫిక్స్ చేశాను అనమాట. కేసరిబాద్ అయితే కన్ఫర్మ్ ఇంకా చేసేస్తాను తొందర. ఇంకా తొందర అయితే ఫస్ట్ బట్టలు మడతేస్తాను. ఇన్ని బట్టలు ఉతుకుడు మొక్కెత్త అయితే మడతేసి సపరేట్ పెట్టడం మొక్కెత్తా అనమాట. ఇంకా తొందర అయితే మడతేసి పెడతాను, తొందర స్వీట్ చేస్తాను. ఇంకా మా అత్తకు కూడా ఇష్టం అనమాట ఇంకా స్వీట్లు అంటే. ఇంకా ఎవరికైనా కొంతమంది తింటారు, కొంతమంది తింటారు, కానీ ఇంకా స్వీట్ బాగా చేస్తాను కాబట్టి ఇంకా బాగా తింటారు. మా మామకి గారు చాలా ఇష్టము. ఇంకా తొందర అయితే చేస్తాను, తొందర చేస్తే వచ్చి నెమ్మడి వేడి స్వీట్ అయితే తింటే ఇంకా టీ క్యాన్సిల్ చేస్తున్నట్లే. ఇంకా స్వీటే చేస్తాను. ఇంకా స్వీట్ కోసం ఇంకా టీ క్యాన్సిల్ చేసినట్లే. ఇంకా తొందర నా పనులన్నీ తొందర చేసుకుంటాను. కసువు అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది అనమాట. బట్టలు మడతేసి సామాన్లు కొన్ని ఉన్నాయి, అవన్నీ దిక్కి ఇంకా స్వీట్ అయితే చేస్తాను తొందర. చెప్పు బాగున్నారా? బాగున్నాము. అన్నం తిన్నారా? అన్నము ప్రిన్సి బాగున్నావా? బాగాలేవా? చెప్పండి. ఏం మరి మీ అల్లరి ఏదైనా టీవీ చూద్దామంటే మీదే చూడు, రోజు మాకు తలనొప్పి అయిపోయిందా? ఆడేమో మీ అమ్మ ఏడ్స్ కట్ట ఉల్లిపాయలు కోస్తుంది. ఏం కూరరా ఈరోజు? చిక్కుడుకాయ కూర. నువ్వు స్వీట్ చేస్తానని చిక్కుడుకాయ పెట్టినావు, చెప్పురా మళ్ళీ ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు? ఇంకా అన్నం తినేటప్పుడు స్వీట్ కొంచెం ఫస్ట్ స్వీట్ తిన్న తర్వాత అన్నం తిందాంలేండి. ఏమన్నా పెళ్ళినా ఏమన్నా అన్నం తినే ముందు? మరి ఏం చేస్తావు, మామూలే. మరి కొన్నిసార్లు లేట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ వంట చేద్దాం అన్నట్టు అన్నము చిక్కుడుగా నేను చేయడానికి రెడీ పెట్టుకున్నాను అనమాట. ఆడ పొయ్యి కాలు లేనందుకైతే మా అత్త అట్లే కూర్చునింది. రొట్టె చేద్దామంటే పొయ్యి ఖాళీ లేదనమాట. అందుకనేసి ఇంకా అట్లే బయట ఉన్నారనమాట. నేనైతే తొమ్మిది చిక్కుడుకాయ కూర అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అనమాట ఈ రోజు అయితే. మొత్తానికి ఇంకా అన్నం తినే ముందు ఒక్కొక్క కప్పు కేసరిబాద్ అన్నం తినాలంట. నైట్ స్వీట్ తిని అన్నం తింటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే నైట్ కదా చాలా కూల్గా తినొచ్చు అనమాట. సో మంచిగా ఉంటుంది, ఫీలింగ్ అనిపిస్తుంది. సో స్వీట్ అయితే తినేస్తాం ఈరోజు. సో ఒక్కొక్క కప్పు స్వీట్ తినేసి అండ్ చిక్కుడుకాయ అన్నము రొట్టె అనమాట. ఇంకా రొట్టె వచ్చేసి కామను, అంతే కదా? అంతేనా? అంతే కదా? ఏమన్నా అంగడికి పోతావు అంటే దేనికి పోవాలా? ఏదో పని ఉంటేనే కదా చెప్పేది. చెప్పు. పసుపు అయితే నేను మైకి పోయినప్పుడల్లా మర్చిపోతాను, అందుకనే నేను ఇప్పటికే 4 సార్లు తిరిగిన అంగడికి. నేను తిరగలేను, నేను పోలేను. ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుకుంటుందేమో. నేనే గాయస్ మొత్తానికి దుర్గా నెయ్యితో ఏమో సంథింగ్ చేస్తుంది ఇంకా. సో చెప్పినా కదా అప్పుడే. సో ఇందుకోసం అయితే జీడిపప్పు, ఎండు ద్రాక్ష అండ్ అలాగే బాదం కొంచెం ముక్కలు చేసి పెట్టుకుంది, ఏలకులు. ఇంకా జీడిపప్పు బాదం అయితే నెయ్యిలోనైతే వేయించుకుందాము. ఏంటో రోజుకు ఒక కొత్త ఆలోచన అన్నట్లు ఈరోజు కనీసం ఈవినింగ్ చేస్తే మంచిగా ఉండు కదా, ఎందుకు వద్దనుకున్నావు? ఈవినింగ్ ఇంకా వంట చేస్తుంటే ఇంక మా ఎత్తుండి టీయే తాగడంలో ప్రేమ టీయే చేయంటే టీ చేసి టీ తాగి ఇంకా రాత్రి తినేటప్పుడు అని చేసుకుందాంలే. ఏమో తినాలనిపిస్తుంటే ఇంకా చేస్తుందా. ఏమో మొన్నటి నుంచి స్వీట్ అని మనసులో ఉండదన్నమాట. మరి ఇంకా మా ప్రశస్తాన్ని పాయసం అని కానీ నానైతే ఇంకా కేసరిబాద్కి వస్తుంది లాస్ట్కి. కేసరిబాద్ మంచిగా ఉంటుందిలే అని అన్ని రోజులే అనుకుంటే తినకమని తెలుసా. ఫుడ్ కలర్ ఏది ఇక్కడి? ఉన్నది అక్కడ ఉంది చూడు, అది ఇదే మంచిదేలే ఆరెంజేనా? సో ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ యాక్చువల్గా మీరు స్కిప్ చేయండి, బట్ ఎందుకంటే కొన్ని ఇష్టలోకి లైట్గా వేసుకోండి. సో ఇగోండి, సో ఆరెంజ్ రెడ్ అయితే బాగా వేగేమన్నమాట నెయ్యిలోన తీస్తాను. సో ఎక్కువ వాడకండి అబ్బా, ఎందుకంటే చాలా లైట్గా వేసుకోవాలి, అది ఎక్కువ వాడకండి. ఎప్పుడో ఏదైనా స్పెషల్ స్వీట్లోకి తప్పితే ఇక్కడ ఎక్కువ కూడా మీరు వాడకండి. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేస్తాను. అవు మనం ద్రాక్షలు దండిగా ఉంటాయి కదా ఇంట్లోన, అప్పుడు నాన్న కూడా ఎండబెట్టి ట్రై చేస్తాం కోసం. ఎండుతాయి కదా. ఎండుతాయి ఎందుకంటే చేద్దాంలే, నాన్న అట్టే చేస్తాను. ఇంకా ద్రాక్షలు అయితే లావు అయ్యేవన్నమాట నెయ్యిలోనైతే. ఇంకా బయటకైతే తీస్తాను, మంట తక్కువ చేస్తాను. అబ్బా తీసి వచ్చింది నిజము. ఎండబెట్టాలి ప్రతాప్, గుర్తు చెయ్యి. అట్లా కాదు, ద్రాక్షలు ఎక్కువ ఎప్పుడైనా తెస్తే మా పిల్లలు తక్కువ తింటారు, అందుకనే గుర్తుకొచ్చా. బొంబాయిరావు కొలత పెట్టుకుంటా. ఇంకా ఇదే నెయ్యిలోకి అయితే బొంబాయిరావు కూడా వేయించుకుందాము. ఈ దగ్గరకు వచ్చి
ఓ తీస్తలేవు ఇంత పని కట్టుకొని నిలబడినాను మళ్ళీ నన్ను బాగా తీయాలి అంటే చూస్తుంటేనే తినాలనిపించాలి అట్లా ఉండాలి. అవు ప్రతాప్ వెజిటేబుల్ చెప్తానులే ఏం కాదు చెప్తాను. ఏంది వెజిటేబుల్ రైస్లోకి నాకు తెలియకోకుండా దోసకాయ క్యారెట్ ఎర్రగడ్డ ఎందుకు వేసానంటే పిల్లలు కాయగూరలు తింటారు కదా ఇట్లా చేస్తే అని అట్లా చేసానే. తప్పైంది క్షమించండి, ఎవరు ఏమంటున్నారు దాన్ని. సో ఖచ్చితంగా వేయకూడదు అనేం కాదు కానీ బట్ వేయరు అనేది ఒక మాట అనమాట, అంతే ఏం భయపడదు. వెజిటేబుల్ రైస్ అయితే చేసింది కదా ఫ్రెండ్స్, ఇంకా అందులోకి ఎర్రగడ్డ మన దోసకాయ వేయరు అని చెప్పి బాధపడుతుంది. అండ్ వేసిన ఏం కాదులేండి, బట్ ఎందుకంటే మాకు దొరికిన లిమిట్ వెజ్ కూరగాయలు అనమాట, ఇంక లిమిట్లో ఉంటాయి కదా, ఉన్న వాటిని వేసేసి ఏం కాదులే అని చెప్పేసి నేను చెప్తే వేసింది. అయినా టేస్ట్గానే ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను చాలా బాగుండింది. మరి ఎందుకు వేసుకోకూడదు అంటారు నాకు తెలియదు, మళ్ళీ ఎందుకు వేసుకోకూడదు అని అన్నారు నాకైతే అర్థం కాలేదు. బట్ ఏమో రీజన్ ఉంటుందిలేండి, ఎందుకంటే దోసకాయ ఎర్రగడ్డ మంచిగా ఉండింది. నువ్వు కేసరిబాత్ తింటావా? కేసరిబాత్ స్వీట్ తింటావా? తింటావా? నువ్వు తింటావా ప్రిన్సి? మేము ఈరోజు ఐరా ఇక్కడ కేసరిబాత్ చేసినాము, నువ్వు ఈరోజు మా ఇక్కడే తింటావా? అన్నం తింటావా? ఇంట్లోనే తింటావా? బాయ్ కాదురా, నువ్వు స్వీట్ తింటావా లేదా? ఎట్లా తింటావు ఇది? ఎట్లా ఇది? ఆమా కూరగుద్దు కాదురా, స్వీట్ కేసరిబాద్ స్వీట్ చేస్తున్నాం. పాయసం తింటావా? అమ్మ చేస్తుంది, తింటావులే తర్వాత తింటావా? అంతవరకు మీరు ఖుషి టీవీ చూస్తూ ఉండండి, తొందరగా అవుతుంది. ఫ్రెండ్స్ మొత్తానికి చేసేస్తుంది అనమాట కేసరిబాత్. చూడు సరిపోతుందా? సరిపోతుందిలే, సరిపోతుంది. దీంట్లోకి అయితే జీడిపప్పు, బాదము, ఎండు ద్రాక్ష అయితే ఇందాకైతే వేపాను కదా, ఇవి కూడా వేసి కలుపుతాను. ఇంకా తినడానికి పిల్ల అందరినీ టైం అయింది కదా, పిలుస్తా. సో ఫ్రెండ్స్ ఇంకా కేసరిబాత్ అయితే రెడీ అనమాట. సో ఇచ్చేసి మరి అందరికి రెండు పట్టుకోపో, అన్ని మళ్ళీ అన్ని పట్టుకోలేవు. ఫస్ట్ కేసరిబాద్ తీసుకో ప్రశస్తా, నువ్వు తినమాడ పట్టులే తీసుకోమా. నా వద్ద నేను తింటా, నువ్వు రా తిందిరా. ఏమి తిని టేస్ట్ చెప్తావని నేను చూస్తున్నా, ఏమన్నవే బాగుండాలి అక్కడ చూపి. సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే భోజనం చేయడానికి ముందు స్వీట్ తింటే బాగుంటుంది అని చెప్పేసి ప్రమిళ చేసింది అనమాట. సో మీరు అందరూ తినండి, నేను కూడా టేస్ట్ చేస్తాను. నువ్వు కూడా తినపడ తింటాలే, మీరు తినండి. తినాల వద్దులే, నా స్పూను ఇది ఇక నా స్పూను ఇది ఉందిగా, నేను తింటా. సరే బాగుండదే. ఫుడ్ కలర్ తక్కువ వేసిన వల్ల లైట్గా నేనే తక్కువ వేసి ఎక్కువ ఏం లేని బాగుండదే. ఫుడ్ కలర్ గురించి ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్ వాడాలంటే. సో కాబట్టి ప్రైమర్ తక్కువ వేసిందంట. ఓకే, ఫుడ్ కలర్ టేస్ట్ వస్తుంది, మనం వేసే ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, సో వాటి వల్ల టేస్ట్ వస్తుంది అండి. బాగుంది ప్రశస్త, బాగుండదే. ప్రైజీ బాగుండదా? ప్రైజీ బాగుండది, సూపర్. చెప్తుంది ఇప్పుడు గుండు, చిన్న గుండు. చెప్పు ఇట్లా తింటావా? అన్నం తింటావా గుండు? ఏం లేదు, సైలెంట్ చూడండి, ఎక్కడ ఉంటే అక్కడే. ఏమన్నా ఆకలి అవసరం వస్తే తప్ప సౌండ్ చేయదు కదా. ఏయ్ తింటే వెళ్ళలేదు ఏమన్నా భోజనం తినలేదా? సౌండ్ చేయరా కొంచెం అన్న. ప్రజీ పాప చూడమ్మా ఏమందో, పైకి ప్రైజీ. ఓహో డ్యాన్సులో
రారా రే ఇవేం మాట్లాడేవా వస్తాయా కుక్కర్లో పప్పు పెట్టొస్తా. ఈ టమోటాలు పప్పు పాప నీ అవసరం ఉంది. పాపను ముద్దు పెట్టుకో ప్రైజ్, ముద్దు పెట్టు. అది ముద్దు పెట్టాలా? నువ్వు పెట్టవా? ముద్దులు పెట్టించుకునేదే నేను. పొద్దున్న వచ్చి కూర్చొని చూడండి మంచిగా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అవతో కబుర్లు అనుకుంటా పని చేసే వాళ్ళని చూసుకుంటా. కా ప్రైజ్ ప్రైజ్ ఏమంటది పాప? హాయ్ గుడ్ మార్నింగ్. ఆమె చేస్తున్నాను. అమ్మ ఎక్కడ పోయింది? పిలి అమ్మా, పిలి అమ్మా, రామా. వాళ్ళ అమ్మని పిలుచుకురాని చూడు అట్లా మాట్లాడాలా. మూగ కుక్కలు లెక్క ఉండకూడదురా. ఏం చేస్తావు మళ్ళీ? నిన్నే పిలుచుకోడానికి వస్తుంది. పిలుచుకొని వచ్చి రామే. హాయ్ చెప్పి ప్రైజ్ ఒకసారి హాయ్ చెప్పమ్మాను. ఆమె తిన్నారా? ఆడ అడుగు, నీకు బిస్కెట్ ఇవ్వాలా వద్దా? బిస్కెటా? ఆడుండట ప్లేస్ కూడా చూపిస్తుంది. మళ్ళీ డైలీ ఎక్కడ నుండి తీసేస్తావు తెలుసు కదా. బిస్కెట్ కావాలా రెడీ? ఒకటే రెండా? ఒన్నో ఇట్లా 3 4 10 అని చెప్పు. 10 ఇట్లాంటి ప్రైజ్గా 10. ఏ బి అంటది జుడుగా. ఏ ఏ అంటే ఎట్లా సౌండ్ చేయి అంటావు. ఏ నువ్వు చెప్పు. బి బిస్కెట్ తెస్తాను పా నిలబడ మరి. లే తేపరా. ఈ గుండుగానికి అట్లనే సైలెంట్ గుండుగాడు. ఏడు పెట్టినావురా? నీకు అంత తయలేదు రమ్మంటావా? రా షుగర్ లెస్ అనమాట. షుగర్ తక్కువ ఉంటాయి. ఏవి మ్యారీగోల్డ్ తెమ్మంటావా? ఇంకోటి తీసుకో డాడీ, తీసుకో. అట్లా ఇరగొట్టకు రే. వాటర్ కావాలంట, నీళ్ళు అని చెప్తుంది. నీళ్ళల్లో ముంచుకొని తింటానా అని కదా. తినేసి నువ్వే తినే. వాటర్ తెప్ప గ్లాసులో తింటుంది. రే నీలాగా గుండు గుంది బిస్కెట్ కూడా. మ్యారీగోల్డ్, ఓ మ్యారీగోల్డ్.